Okay. All of you, good morning. So today we are discussed about why people really love technology. Our lesson is why people really love technology. Other Alexis C. Madrigal. What is our lesson name? Why people really love technology. Other name Alexis C. Madrigal. Okay. Once again, please. It is an interview. It is an interview between Miss Bell అండ్ అలెక్సెస్ సి మ్యాడ్రిగల్. ఇది ఒక ఇంటర్వ్యూ అనమాట. ఎవరెవరికి మధ్య ఇంటర్వ్యూ జరుగుతుందంటే, ఇంటర్వ్యూ జరగాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఇంటర్వ్యూవర్. ఇక్కడ కూడా అలెక్సెస్ సి మ్యాడ్రిగల్ మిస్ బెల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. ఏంటంటే ఆ క్వశ్చన్లు చూద్దాం. అలెక్సెస్ సి మ్యాడ్రిగల్ 1982 ఈజ్ అన్ అమెరికన్ జర్నలిస్ట్. అలెక్సెస్ సి మ్యాడ్రిగల్ ఏంటి? ఆయన ఒక అమెరికన్ జర్నలిస్ట్, పత్రికా సంపాదకుడు. ఈజ్ కరెంట్లీ ద సిలికాన్ వ్యాలీ బ్యూరో చీఫ్ ఫర్ ఫ్యూషన్ FUSION ఫర్ ఫ్యూషన్, చీఫ్ ఫర్ ద ఫ్యూషన్ మీన్స్ టూ, కలయిక అని అర్థం. రెండు విభాగాలకి బాధ్యుడు, ఇన్ఛార్జ్ అనమాట. దేనికి? సిలికాన్ వ్యాలీ బ్యూరో. నెంబర్ 1 సిలికాన్ వ్యాలీ బ్యూరో. నెంబర్ 2 సీనియర్ ఎడిటర్ అట్లాంటిక్. సిలికాన్ వ్యాలీ బ్యూరోకి. నెక్స్ట్ సెకండ్ వన్ దేనికి? అట్లాంటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఛానల్కి సీనియర్ ఎడిటర్గా ఉండేవాడు. ద ప్రజెంట్ పీస్ మీన్స్ ద ప్రజెంట్ ఎస్సే. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఎస్సే హియర్? వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ. ద ప్రజెంట్ పీస్ వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ ఈజ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ అలెక్సెస్ సి మ్యాడ్రిగల్ with Genevieve Bell, who is associated with Intel Corporation. Miss Bell. Interview between Alexis C. Madrigal, Miss Bell. Miss Bell belongs to the corporation of Intel Corporation, Computer Corporation. Intel Computer Institute ఇది సిస్టమ్స్ సమయం. Intel Corporation. Intel Corporation. Who is associated Intel Corporation? Miss Bell has shared her opinions now how technology is changing the world. Alexis asked so many questions to Miss Bell. Miss Bell shares her opinions, her feelings, how the total universe, how the world changed the technology. ప్రపంచం మొత్తం మనం అరిచేతిలోనే ఉంది. అరిచేతులు వైకుంఠం అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్, ఆల్ ద టెక్నాలజీ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రపంచం అంతా కూడా ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. ఫ్రాక్షన్, ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్, వీ నో ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మనకేం చేస్తుంది? ప్రపంచంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా కానీ మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తెలిసిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్లో తెలిసిపోతుంది. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ టెక్నాలజీ. వితౌట్ టెక్నాలజీ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ ద యూనివర్స్. వితౌట్ టెక్నాలజీ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ ద యూనివర్స్. ఓకే. నెక్స్ట్ వన్. మిస్ బెల్ హ్యాస్ షేర్డ్ హర్ ఒపీనియన్స్ on how the technology is changing the world. Are you believe or not? You must be believe, that's all. తప్పనిసరిగా నమ్మాల్సిందే. What do you believe? We are always believe that technology will change the entire world. Miss Bell also believed the total world, total universe depends upon the technology. Number 2, total world
చేంజ్ బై ద టెక్నాలజీ. ప్రపంచం దేని చేత మార్చబడుతుంది? దేని చేత మార్చబడుతుంది? టెక్నాలజీ చేతనే. టెక్నాలజీ వల్ల ప్రపంచం అంతా మారిపోతుంది. ఒకనొకప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు పాస్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న మనిషి అక్కడికి వెళ్ళాలి, అక్కడ చెప్పాలి ఇన్ఫర్మేషన్, మళ్ళీ తిరిగి రావాలి. అదే ఇది ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, బట్ వీ హ్యావ్ ఏ షార్ట్ ప్రాసెస్. వాట్ ఈస్ ద ప్రాసెస్? జస్ట్ ఓన్లీ వన్ కాల్, వన్ SMS, one WhatsApp message. Okay, this is a short technology. Who associated Intel Corporation, Miss Bell has shared her opinions how technology is changing the world. According to her, 44 to 45% of women are using internet across the world. According to Miss Bell opinion, nearly 44 to 45% women were using the technology. Not men's. Who using the technology? Near 44 to 45%. Women were using the technology across the world or across the universe. Nearly 44 to 45%. It's very high. In olden days, in ancient period, there is no technology. Women had no right to come outside of the village. Even foreign countries also follow today the same rules. Gulf countries, so many Gulf countries followed the same rules nowadays also. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు గల్ఫ్ కంట్రీ, ముస్లిం కంట్రీస్, చాలా కంట్రీస్లో స్త్రీలకు బయటకు వచ్చిన హక్కులు, స్వేచ్ఛ లేదు, ఓటింగ్ రైట్ కూడా లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద nowadays, the present generation, the present days, most of the nearly 44 to 45% of women were using the technology. How it is possible? It is only possible through awareness of women education. మహిళా చైతన్యం. లేడీస్లో ఇప్పుడు చైతన్యం వచ్చిందా రాలేదా? ఎస్, డెఫినెట్లీ awareness will come. Technology changing the world. According to her opinion, according to Miss Bell opinion, nearly 44 to 45% women were using the technology, whatever the technology it may be, either internet, Facebook, WhatsApp, and so many other electronic gadgets. Is now the technology is in social networking sites like Facebook ఉంది, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్స్, ఇంటర్నెట్, దీస్ ఆర్ ఆల్ ద సోషల్ సైట్స్, సోషల్ నెట్వర్క్. అదే చెప్తున్నాడు, ఏమని చెప్తుండు? అకార్డింగ్ టు హర్, ఇన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లైక్ ఫేస్బుక్, 17% more time online than men a month. మెన్స్ కంటే ఉమెన్స్ నియర్లీ 17%, అబౌవ్ 17% దెన్ మెన్. అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు, అంటే పురుషుల కంటే స్త్రీలు 70 ఒక మంత్ అన్నట్టు 1 monthలో మనం ఒక నెల కనుక తీసుకుంటే దానిలో 17% జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారండి, సోషల్ సైట్స్. సపోజ్ జెంట్స్ 40% ఉపయోగించారనుకోండి ఇంటర్నెట్ 1 monthలో, జెంట్స్ 57% లేడీస్ 57% ఉపయోగిస్తున్నారు. సో హూ ఆర్ యూజింగ్ ద మోర్ టెక్నాలజీ? ఐదర్ మెన్స్ ఆర్ ఉమెన్స్. హూ యూజింగ్ మోర్ టెక్నాలజీ? ఉమెన్స్ ఆర్ యూజింగ్ మోర్ దెన్ 70% దెన్ మెన్స్, యూజింగ్ ద సోషల్ సైట్స్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ అండ్ సో ఆన్. మిగతాయి ఇన్ సోషల్ నెట్వర్క్ సైట్స్ లైక్ ఫేస్బుక్, 17% more time online than men a month. The college educated women are readers without spending any money. కళాశాల విద్యలు అంటే కాలేజ్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? సింగిల్ ఎంపీ ₹1 కూడా చెల్లించే పని లేకుండా
వాట్ ద ఇన్ఫర్మేషన్ ఇట్స్ మేబీ. వాళ్ళకి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ చూడండి, అవసరమైన సమాచారం. వితౌట్ స్పెండింగ్ ఏ సింగిల్ ఎంపీ, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే పని లేకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం డౌన్లోడ్ చేసుకుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ డెవలపింగ్ ద టెక్నాలజీ. ఇంతకుముందు సపోజ్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, సపోజ్ ఎయిడ్స్ గురించే కావాలి మనకి, మనం ఒక లైబ్రరీకి వెళ్ళాలి, బుక్ తీసుకోవాలి, బుక్లో చదవాలి. బట్ నవ్ డేస్ నో నీడ్ టు గో టు ద లైబ్రరీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ అవర్ సోషల్ సైట్స్. ఇప్పుడు అవసరం ఉంది, లైబ్రరీకి పోవాల్సిన అవసరం లేదు. ఒకసారి సెల్ ఆన్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు పాస్ అయిపోతూ ఉంటుంది. అదే చెప్తున్నాడు. ఇన్ సోషల్ నెట్వర్క్స్ లైక్ ఫేస్బుక్ మోర్ దెన్ 17 times ఆన్లైన్ దెన్ ఏ మంత్. ద కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ e-readers. We don't want to go to any college, any school, any library. Just we take a smartphone, open the site to read. That is called e-reader. సైట్ ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుకుంటా ఉంటాం. e-readers అంటారు వాళ్ళని. ఓకే, e-readers వితౌట్ స్పెండింగ్ మనీ. మనం దానికి ఏమైనా సపోజ్ నాకు కరెంట్ అఫైర్స్ కావాలి, మీకు జామ్ సెషన్లో కరోనా అని కరోనా గురించి రాయాలి, జామ్ సెషన్ ఇచ్చాడు అనుకోండి. చైల్డ్హుడ్ గురించి రాయాలి, మన గ్రామర్ పార్ట్లో వస్తుంది. చైల్డ్హుడ్, స్మార్ట్ ఫోన్, ఎయిడ్స్, ఏదో ఒక టాపిక్లో జామ్ సెషన్ రాయాలి. జామ్ సెషన్లో ఓపెనింగ్ పాయింట్స్, క్లోజింగ్ పాయింట్స్ ఉంటాయి. క్లోజింగ్ పాయింట్స్లో ఒక 4 points ఆర్ 3 points, ఓపెనింగ్ పాయింట్స్లో 3 points ఆర్ 4 points రాయాలి. ఏం చేస్తాం, మనకి అబౌట్ స్మార్ట్ ఫోన్ అని కొడతాం, కొట్టగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అబౌట్ కరోనా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. అది లైబ్రరీకి వెళ్ళాలి, అక్కడ బుక్ తీసుకొని ఇవన్నీ. ఇట్స్ ఎ లెంగ్దీ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్. అది స్మార్ట్ ఫోన్ ఉంటే జస్ట్ టచ్ చేయటం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ ఈజీ ప్రాసెస్. అదే చెప్తుండు. మనం సపోజ్ మన రూరల్ కాబట్టి మంది లైబ్రరీ ఉండదు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, పిడుగురాలు రావాలి, లేకపోతే మనం ఒక టౌన్లోకి రావాలి, టౌన్లోకి వచ్చి అక్కడ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన బుక్ తీసుకొని చదువుకుంటా ఉంటాం. అదే మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, we don't want to go to any library, no necessity to come to the town. మన లైబ్రరీకి పోవాల్సిన అవసరం లేదు, టౌన్కి రావాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేస్తే కావాల్సిన సమాచారం మొత్తం మనం చదువుకుంటా ఉంటాం. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెవలపింగ్ ద టెక్నాలజీ. అది టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం మనం డెవలప్ అయింది చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. దే ఆర్ యూజింగ్ ద గాడ్జెట్స్. మరి అలా ఉపయోగించుకున్నప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చదువుకుంటా ఉంటాం. దానికి మనీ ఆన్ పేజ్, ఒకసారి బిల్ మనం రీఛార్జ్ చేయించుకుంటే చాలు, అదే మనీ. డేటా, కావాల్సిన డేటా మొత్తం తీసుకుంటాం. అలాగే దే ఆర్ యూజింగ్ ద గాడ్జెట్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ కంప్యూటర్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్. దీస్ ఆర్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్. లైక్ దే ఆర్ యూజింగ్ ద గాడ్జెట్స్ ఫర్ సోషల్ కమ్యూనికేషన్. సామాజికమైన సమాచారం ఏదైనా కావాలనుకోండి మనకి, సోషల్ కమ్యూనికేషన్, డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెన్ అప్లోడింగ్ ఇన్ఫర్మేషన్. మనకి సోషల్ సైట్స్లో మనం ఏం చేస్తాం, డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ ఇన్ఫర్మేషన్. మన సపోజ్ అప్లోడింగ్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యూనివర్సిటీ వాళ్ళకి పంపించాలనుకోండి, స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం ఏం చేస్తాం, సిస్టంలో అప్లోడ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఈ లెసన్స్ ఏమని చెప్పిన తర్వాత సిస్టంలో అప్లోడ్ చేస్తారు, మనకి లింక్ అప్లోడ్ చేసి పంపిస్తారు. ఇది నెక్స్ట్ డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్. మన రిజల్ట్ ఉన్నాయి, రిజల్ట్ రాగానే మన ఇంటి దగ్గరికి పోతే మన రిజల్ట్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈజీ ప్రాసెస్ కదా, అవునా? సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేయాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ టెక్నాలజీ. దే ఆర్ యూజింగ్ ద గాడ్జెట్స్ ఫర్ సోషల్ కమ్యూనికేషన్. ఈ గాడ్జెట్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్.
internet, computer, and other electronic instruments are communication, downloading the information and uploading the information. Smartphones data is being used by women for talking, texting and using location based services. ఈ 3 ఆస్పెక్ట్స్లో ఉమెన్స్ టాకింగ్ మాట్లాడుకోవడానికి, టెక్స్టింగ్ మన సమాచారం తీసుకోవడానికి. నెక్స్ట్ వన్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. సపోజ్ మనకు ఒక ఏరియా తెలియదు, సపోజ్ ఈ ఇన్స్టిట్యూషన్ అడ్రస్ మనకు తెలియదు అనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తాం, ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందో చెప్తుంది, బేసైడ్ అంజిరెడ్డి హాస్పిటల్. లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, ఓకేనా. అది ఈ 3 కాన్సెప్ట్స్లో మనకి బాగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగపడతాయి. 5 కాన్సెప్ట్ చెప్తున్నాడు. అప్లోడింగ్ ఇన్ఫర్మేషన్, డౌన్లోడింగ్ ఇన్ఫర్మేషన్, అప్లోడింగ్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ టాకింగ్, నెక్స్ట్ వన్ టెక్స్టింగ్ అండ్ యూజింగ్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. దీస్ ఆర్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద గాడ్జెట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్జెట్? Gadget means electronic devices. There are so many uses of electronic devices. What is the meaning of computer? Computer is an electronic device. Computer is an electronic device. And so here is also, there are 5 uses of electronic gadgets: downloading information, uploading information, talking, existing, and the location based services. These are the uses of the electronic gadgets. Okay. Now, Miss Bell is happy to state that people in their 40s, 50s, 60s are using computer technology. Miss Bell feel very happy. Why? 40, at the age of 40, at the age of 50, at the age of 60s, 40s, 50s and 60s also, 70s also, from youngsters to old man, bottom to top, top to bottom, యూత్ నుంచి ముసలి వాళ్ళ వరకు, ముసలి వాళ్ళ నుంచి యూత్ వరకు అందరూ కంప్యూటర్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ముసలి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవా? 60 years ఓల్డ్ ఫెలోస్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, లేవా? ఇట్స్ రియల్. 40 years, 5 years ఓల్డ్ బాయ్ దగ్గర కూడా ఉంది. ఎల్కేజీ స్టూడెంట్ ఆల్సో కెన్ ఆపరేట్ ద స్మార్ట్ ఫోన్. ఓకే. Miss Bell is happy to state that people in their 40s, 50s and 60s are using computer technology and their number is increasing day by day, year by year. Gradually the users of technology is increasing. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు టెక్నాలజీ ఉపయోగించేటువంటి వాళ్ళు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఏమవుతున్నారు? తగ్గుతున్నారా పెరుగుతున్నారా? గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. మొబైల్ ఫోన్ వచ్చినటువంటి కొత్తలో వచ్చినటువంటి ఫస్ట్ టైం ఇంతమంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? 1980s టీవీలు లేవు, సరిగ్గా టీవీలు ఉన్నాయా? మొబైల్స్ ఏమన్నా ఇంతమంది స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? కీప్యాడ్లే ఉండేవి, చిన్న చిన్న ఫోన్లు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్. టెక్నాలజీ ఏం చేస్తున్నారు? యూజర్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యారు. 40s, 50s, 60s యూజ్ చేస్తున్నారు. 40 years old, 50 years old, 60 years old use the technology. At the same time, the users were also gradually increasing. క్రమంగా పెరుగుతూనే ఉన్నారు. టెక్నాలజీ ఈ సెల్ ఫోన్ వచ్చిన మొబైల్ ఫోన్స్, కీప్యాడ్లు కానీ స్మార్ట్ ఫోన్లు కానీ వచ్చిన కొత్తలో ఎంతమంది యూజ్ చేశారా? ఇంతకుముందు సిమ్ రావాలంటే చాలా కష్టం అండి. సిమ్ మనం తీసుకోవాలంటే చాలా కష్టం. ఫస్ట్ ఫోన్ వచ్చినటువంటి న్యూ ఇయర్ అరైవల్స్ అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఫోను సిమ్ రావాలంటే చాలా ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టంతో కూడిన పని. ఇవాళ మార్కెట్లో విపరీతంగా ఎక్కడ పెట్టినా సిమ్లే, బజార్లలో అంగట్లో సరుకులు అవుతారండి సిమ్లు. అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, టెర్రరిస్టులు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ అలా. సో టెక్నాలజీ బేస్డ్ మారిపోయింది. ఒక ఇంట్లో సేమ్ హౌస్
సేమ్ కాంపౌండ్, నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఆర్ అవైలబుల్. ఒక ఇంట్లో 2-3 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇట్ ఈస్ డైలీ యూస్ఫుల్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ నవేడేస్. It is only possible through technology development. Increasing, she welcomes it. The old people are happily using Facebook to speak their grandchildren and to see their photos. Old people, I mean 60s, 70s are feel very happy because they see their grandchildren photos in Facebook. They feel very happy. For example, one of the old parents lived in our town. Their grandchildren live in foreigns. Foreign means USA, Japan, Germany, Singapore. Is it possible to go to the foreign, to old fellows? ముసలి వాళ్ళకి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి సాధ్యమేనా? విదేశాలకు వెళ్ళడానికి సాధ్యం? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ దే ఫుల్ఫిల్ దేర్ అంబిషన్, దే ఫుల్ఫిల్ దేర్ విషెస్. వాళ్ళ కోరికలు ఎలా తీర్చుకుంటున్నారో తెలుసా? ఇలా తీర్చుకుంటారు. ఎలా? ద ఓల్డ్ పీపుల్ ఆర్ హ్యాపీ యూజింగ్ ఫేస్బుక్, వాట్సాప్. సపోజ్ ఫారెన్లో ఫంక్షన్ జరిగింది ఒకటి, ఓల్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, అక్కడ జరిగిన ఫంక్షన్ టోటల్ ఫంక్షన్ మొత్తం వీడియో కవరేజ్ చేస్తారు. ఒక సీడీ రూపంలోనో లేకపోతే ఒక ఫొటోస్ స్టైల్లోనే మనకి సెండ్ చేస్తారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. am I right? అదే చెప్తున్నాడు. ద ఓల్డ్ పీపుల్ ఆర్ హ్యాపీలీ యూజింగ్ ఫేస్బుక్ టు స్పీక్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్. మనవాళ్ళు ఉంటారు కదా, పాప వీళ్ళకి చాలా ఆశ మనవాళ్ళతో మనవరాళ్ళతో మాట్లాడాలని. అవునా? కొడుకుల కంటే కూడా మనవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యపడుతుంది? వాళ్ళు ఎక్కడ ఫారెన్లో ఉంటారు కాబట్టి ఎక్కడి నుంచి మెసేజ్లు ఫేస్బుక్ ద్వారా సాధ్యం అవుతుంది. దే డూ ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గో టు ద బ్యాంక్. నాట్ ఓన్లీ యూజింగ్ ద ఫేస్బుక్, నాట్ ఓన్లీ టాకింగ్ విత్ దేర్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్. అండ్ సెకండ్ థింగ్ ఆల్సో, దే డూ ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బికాస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గో టు ద బ్యాంక్, టు ద ఓల్డ్ గ్రాండ్ పేరెంట్స్. ముసలి వాళ్ళకి బ్యాంక్ దగ్గర పోయి నిల్చొని అప్లికేషన్ ఫిల్ చేసి నిల్చొని కౌంటర్ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఓపిక ఉండకపోవచ్చు ఒక్కోసారి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, మనం ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాలంటే బ్యాంక్ దగ్గర పోయి డబ్బులు తీసుకునే అవసరంలా, ఏటీఎం కార్డు ఉంటే చాలు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అదే చెప్తున్నాడు. దే డూ ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గో టు ద బ్యాంక్. బ్యాంక్ పోయే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో బ్యాంక్ పాయింట్స్ అని కొన్ని మనం పల్లెటూరులో కూడా పెట్టారు. ఇప్పుడు బ్యాంక్ పాయింట్స్ ఎవరో ఒకరిని అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇస్తారు, బ్యాంక్ పాయింట్స్. అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ ఏంటంట, దే కన్సల్ట్ ఆన్లైన్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సైట్స్ అండ్ ఈవెన్ డాక్టర్స్ గెట్ ద ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్, మన డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఉంటే చాలు, మన డాక్టర్తో ఆన్లైన్ కన్సల్టేషన్. మనం డాక్టర్ దగ్గర పోవాల్సిన, డాక్టర్ మన దగ్గర రావాల్సిన అవసరం లేదు. మన సిమ్టమ్స్ని బట్టి ఆన్లైన్ మనకి ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పగానే మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఈ మెడిసిన్స్ వాడండి అని. ఓకే, ఇది కూడా ఆన్లైన్లోనే. ఇది మనం చూస్తూ ఉంటాం కదా, యాడ్లు అడ్వర్టైజ్మెంట్లు వస్తాం టీవీల్లో. హలో డాక్టర్ అని ఎన్టీవీ హలో డాక్టర్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, హలో డాక్టర్, నో యువర్ డాక్టర్, స్పీక్ యువర్ డాక్టర్ అని హెల్త్ ప్రొఫైల్కి సంబంధించిన మనకి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, టెలికాస్ట్ చేస్తూ ఉంటారు టీవీల్లో. మనకు డాక్టర్ గారి నెంబర్ టీవీలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి డాక్టర్ గారు దాని సొల్యూషన్ చెప్తూ ఉంటాడు. ఆన్లైన్ ఈ కరోనా టైంలో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, దే కన్సల్ట్ ఆన్లైన్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సైట్స్ అండ్ ఈవెన్ డాక్టర్స్ గెట్ ట్రీట్మెంట్. డాక్టర్ వాళ్ళు ఆ మందులు ఆడుకోని చెప్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. దే కెన్ ఆర్డర్ ద మెడిసిన్స్ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ పేమెంట్స్, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. మెడిసిన్స్ కావాలని మనం గూగుల్ పేలో కానీ పేటిఎంలో కానీ ఇటువంటి వాటిలో కొడితే, ఫోన్పేలో కానీ కొట్టేస్తే ఏమని చేస్తే ఆటోమేటిక్గా డోర్ డెలివరీ. మనం ఇప్పుడు ప్రొవిజన్ షాప్గా
అంటే ప్రొవిజన్ కిరాణా షాపులకు కానీ లేకపోతే సూపర్ మార్కెట్కి పోవాల్సిన అవసరంలా. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జస్ట్ మనకు కావాల్సిన ప్రొవిజన్స్ మొత్తం సరుకులు మొత్తాన్ని ఒక పట్టీలు రాసి అది వాట్సాప్ సెండ్ చేసి చాలు. డోర్ డెలివరీ లేదా సిస్టమ్ ఉందా లేదా? ఉన్నది. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ పిడుగుల సృజన సహస్ర. దే రీడ్ హ్యాపీలీ టు ఈ బుక్స్ ఎట్ హోమ్. తర్వాత ఫోన్ తీసుకుంటాడు, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక స్టోరీ కానీ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ కానీ అండ్ కావాలంటే హాయిగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆ స్మార్ట్ ఫోన్లో చదువు ఈ రీడర్స్. ఇన్ జపాన్ ఓల్డ్ పీపుల్ ఆర్ యూజింగ్ రోబోట్స్ టు క్లీన్ ద హోమ్స్ అండ్ లిమిటెడ్ సర్వీసెస్. చిన్న చిన్న పనులు జపాన్లో ఇల్లుకి మన హౌసెస్ క్లీన్ చేయడానికి కానీ లిమిటెడ్ సర్వీస్ చిన్న చిన్న పనులు చేయడానికి రోబోట్స్ని ఉపయోగిస్తారు. రోబోట్స్ ఉపయోగించాలంటే ఏముండాలి? రోబోట్స్కి టెక్నాలజీ ఉండాలి. టెక్నాలజీ దగ్గర రోబోట్ పనిచేసేది. మన రోబో సినిమా ఉంది కదా, రోబో రజనీకాంత్. ఇన్ జపాన్ ఓల్డ్ పీపుల్ ఆర్ యూజింగ్ రోబోట్స్. జపాన్ దేశంలో ముసలి వాళ్ళు రోబోట్స్ని ఉపయోగిస్తారు. దేంట్లో? ఏ విషయంలో? క్లీన్ ద హోమ్స్, ఆ లిమిటెడ్ సర్వీసెస్. కొన్ని పనులు లిమిటెడ్ సర్వీస్ అంటే అన్ని పనుల్లో కాదు, లిమిటెడ్ సర్వీసెస్. కొన్ని పనులు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్లీనింగ్ విషయంలో ఉపయోగిస్తారు. మిగతా చిన్న పనుల విషయంలో రోబోట్ని ఉపయోగిస్తారు జపాన్ దేశంలో. స్మార్ట్ ఫోన్స్ ఆర్ గిఫ్ట్ ఫర్ ద ఓల్డ్ పీపుల్ ఈవెన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఆల్సో. నాట్ ఓన్లీ డెవలపింగ్ కంట్రీస్ ఆల్సో ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద ఓల్డ్ పీపుల్. ఒక బహుమతి లాంటిది ఎవరికి? ముసలి వాళ్ళకి ఒక బహుమతి లాంటిది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అది గిఫ్ట్ కాదా? ఆన్లైన్ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ అది గిఫ్ట్ కాదా? ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ దట్ ఈస్ ఆల్సో ఏ గిఫ్ట్. నాట్ ఓన్లీ డెవలపింగ్ కంట్రీస్ ఆల్సో యూజ్ ద స్మార్ట్ ఫోన్స్. ఇట్స్ ఏ గిఫ్ట్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ఓల్డ్ పీపుల్. ముసలి వాళ్ళకి ఇది మంచి వరం లాంటిది, ఒక గిఫ్ట్ లాంటిది. ఇంకా ముసలి వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోలేరు, పలాని హెల్త్ బాగాలేదు, పలాని జబ్బుకు సంబంధించిందని చెప్పగానే వాళ్ళు ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇది వచ్చుకొని వాడుకోమని చెప్తారు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేరు, ఏటీఎం కార్డు ఉంటే చాలు ఎవరిని పంపించినా డబ్బులు తీసుకొని రావచ్చు. బ్యాంక్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి విలేజెస్లో. ఇట్లా స్మార్ట్ ఫోన్స్ అనేవి అభివృద్ధి చెందిన దేశాలను కదా, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో కూడా చాలా ఉపయోగం, ఎస్పెషల్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్. మిస్ బెల్ సేస్ దట్ ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద డీమెటీరియలైజేషన్ ఇన్ బిజినెస్, రీడింగ్ ఆన్ మనీ విత్ ద హెల్ప్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్. ఈ ప్రపంచం అంతా డీమెటీరియలైజేషన్ మాయమైపోతుంది. ఎలా? డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్. మనం షాప్కి వెళ్ళామనుకోండి, మనీ తీసుకుని వెళ్ళాల్సిన అవసరంలా, ఫోన్పే కొట్టేస్తాం. షాప్కి వెళ్ళాలనుకో, ఒక వస్తువు కొనాలనుకోండి, మనకు ఏంది మనీ తీసుకుని పోవాల్సిన క్రెడిట్ కార్డు ద్వారా మనం వీఆర్ బయింగ్ ద విత్ హెల్ప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. ఆన్లైన్ సర్వీసెస్. We can also add a lot of things like speeches, music, movies, books, photos and transfer of information without using any kind of material. ఎటువంటి మెటీరియల్ ఉపయోగించకుండానే, వితౌట్ యూజింగ్ ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్, వీ పాస్ ద ఇన్ఫర్మేషన్ లైక్ స్పీచెస్, ప్రసంగాలు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మొత్తాన్ని మీకు బుక్స్ రూపంలో ఉందా? స్మార్ట్ ఫోన్లో చూసుకుంటాను ఇంటి దగ్గర. స్పీచెస్, మ్యూజిక్, ఎవరో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు మాత్రం మనం సెల్లో ఎస్పి బాలు సాంగ్స్ అంటే చాలు, బొచ్చడండి కోకోలలో వస్తామంటాయి. అబండెంట్లీ ఆఫ్ సాంగ్స్. నెంబర్ 3 మూవీస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బుక్స్. మనకి ఎస్ఆర్ అగర్వాల్ బుక్, అన్నపూర్ణ సిరీస్, ఎస్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్. మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ని బుక్ టైటిల్ కొడితే చాలు, గూగుల్ సెర్చ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బుక్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ వితౌట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఎటువంటి బుక్స్ ఉపయోగించకుండానే, ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయకుండానే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏదైనా మ్యూజిక్, మూవీస్, మెడికల్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్పీచెస్,
వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ మే బీ వితౌట్ మెటీరియల్, వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్. ఎటువంటి బుక్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పాస్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద టెక్నాలజీ. షీ సేస్ దట్ ఇంటర్నెట్ ఈజ్ నాట్ ద ubiquitous of changes from the place to place. Internet, wherever the internet it may be, it is working as ours. మనం ఎలా పని చేస్తాం అది కూడా అలాగే పనిచేస్తుంది. బట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద కమాండ్స్. మన ఇచ్చే కమాండ్ మీద సిస్టమ్ పనిచేసేది. అవునా? ఇక్కడ మన పిడుగురాలో ఇంటర్నెట్ ఒక టైప్లో, గుంటూరులో ఒక టైప్లో, అమెరికాలో ఒక టైప్లో, కోల్కతా ఒక టైప్లో వర్క్ చేయదు. యూనివర్సల్గా ఇంటర్నెట్ అనేది సిస్టమ్ అనేది సేమ్ ఫంక్షన్, బట్ ఇట్ వర్క్స్ డిపెండ్స్ అపాన్ గివెన్ కమాండ్స్. మనం ఇచ్చే కమాండ్ బట్టే కదా పనిచేసేది. అదే ఇట్స్ నాట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. కాబట్టి సిగ్నల్స్ అందమేమో కానీ నెట్కి అది వర్కింగ్ మాత్రం సేమ్ అదే. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్స్ స్పీడ్, ప్యాకేజెస్, పేమెంట్స్, infrastructure in America, Australia. There are many differences in internet habitation across the world with different rules, regulations, speed, packages, payments, infrastructure in America. అమెరికాలో నెట్ స్పీడ్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, పేమెంట్స్లో కానీ ఒక్కో దేశంలో ఒక్కో రకమైనటువంటి పేమెంట్స్ ఉంటాయి. సో మన విలేజెస్లో నెట్ ట్రాన్సాక్షన్ చేయడం జరగడం కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. జిరాక్స్ ఉందండి. జిరాక్స్ పల్లెటూరులో రూరల్లో ఒక రకం కాస్ట్ ఉంటుంది, టౌన్లో ఒక రకమైన కాస్ట్ ఉంటుంది. అవునా? అలాగే ఇక్కడ కూడా ఇంటర్నెట్ అక్రాస్ ద వరల్డ్ విత్ డిఫరెంట్ రూల్స్, రెగ్యులేషన్స్. సో ఉత్తర కొరియాలో ఉందండి. ఉత్తర కొరియా లేక దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ఉంది. కింగ్జోమా. అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనం ఏ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేయడానికి లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన ఇండియాలో గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఇంటర్నెట్ ఉపయోగించాలంటే. నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ లీగల్. అది చట్టబద్ధం అయితే మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నార్త్ కొరియా, సౌత్ కొరియాలో అయితే డెఫినెట్ టేక్ ఫ్రమ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అదర్వైజ్ యూ విల్ బి ఇంప్రెస్డ్. ఒక్కసారి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ అసలు ఇవ్వదులే. వచ్చి ఒకవేళ సైట్లు కావాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా నువ్వు కనుక ఒకవేళ ఇంటర్నెట్ నీ దగ్గర లేకపోతే సిస్టమ్ నీ దగ్గర ఉందో ఇక నీకు అంతే, ఇక నీకు లాస్ట్ డే అది. అట్లా ఉండదు. కానీ ఇండియాలో ఫ్రీ, ఎవరైనా యూజ్ చేయొచ్చు. అది లీగల్ అయితే, లీగల్ సైట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో రూల్స్, రెగ్యులేషన్స్, పేమెంట్స్ అది చెప్తున్నాడు. డిఫరెంట్ రూల్స్, రెగ్యులేషన్స్. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. స్పీడ్ 4G, 5G, 2G స్పీడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. 2G ఎంత స్పీడ్గా వస్తుందండి, 4G స్పీడ్. ప్యాకేజెస్, తర్వాత ప్యాకేజెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ప్యాకేజ్ ఒక్కొక్క దేశంలో ఇంటర్నెట్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. అమెరికాలో మన ఇండియాలో ఇంటర్నెట్ కాస్ట్ అంటే చార్జెస్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ప్యాకేజెస్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్ డిఫరెంట్గా ఉంటాయి. పేమెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సింగపూర్. ఈ దేశాలు ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవి? అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూరు, ఇంగ్లాండ్. ఇక్కడ ఉన్నటువంటి జపాన్ ఆల్సో. ఇక్కడ చైనా, మేడ్ ఇన్ చైనా. ఓకే. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి పేమెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్యాకేజెస్, స్పీడు ఇవన్నీ డిఫరెంట్గా ఇండియాతో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయి. అకార్డింగ్ టు మిస్ బెల్, దేర్ షుడ్ బి నో అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద కిచెన్. కానీ ఇంత డెవలప్ అయినప్పటికీ మనం కిచెన్లో వంటగదిలో ఇంకా టెక్నాలజీని ఎక్కువ అడాప్షన్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు ఉపయోగిస్తున్నారులే. మనం ఏదైనా న్యూ ఐటమ్ ఏదైనా ప్రిపేర్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఐటమ్ని గూగుల్లో సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేసేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అది తినండి, తినప్పుడు తర్వాత విషయం. ఓకే, కొంచెం డెవలప్ అయింది. షీ కోటెడ్
She quoted absurd, absurd. Unrelevant, అసంబద్ధం. She quoted absurd. Computerized kitchen is beyond human thinking. కానీ కంప్యూటరైజ్డ్ కిచెన్స్ మన కమాండ్ ఇస్తేనే అది ఫలానా అని చెప్పొద్దు. యూట్యూబ్లో మనకు కావాలని ఇన్ఫర్మేషన్ కానీ మనం కొడితేనే కదా యూట్యూబ్లో వచ్చేది. అది మనం అయితే ఓన్గా థింక్ చేయగలం. అది మన ఇచ్చే కమాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పడానికి. షీ వాంట్స్ టు సే దట్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ షుడ్ బి అవే ఫ్రమ్ టెక్నాలజీ నాన్ అడాప్షన్. సర్టన్ ఏరియాస్, ఐ మీన్ రిమోట్ ఏరియాస్. నవేడేస్ there is no connection, internet connections, road facility, telephone facility, smartphone facility, even electricity facility. రిమోట్ ఏరియాస్ ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫెసిలిటీ చాలా ప్రాంతాలు లేవు. బాగా రిమోట్ తండాలు ఉంటాయి కదా, బాగా వెనుకబడిన తండాలు. ఇప్పటికి కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ లేదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. సో అది చెప్తుంది. షీ వాంట్స్ టు సే దట్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ షుడ్ బి అవే. ఇంకా చాలా ప్రాంతాల్లో అంట ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి, టెక్నాలజీని ఫాలో కావడానికి ఇంకా వెనుకాడుతున్నారు. అంటే ఏంటి? దే హ్యాడ్ ఏ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. What happened? If we have a lack of technology, we are not achieving our goals. We are not reaching our goals. Everyone must and should be use the technology nowadays. It is very, very essential. It is necessary things. It is necessary to each and everyone, from kid to old man. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కూడా మనం ఆన్లైన్ క్లాస్ చెప్పగలుగుతున్నాం. అదే టెక్నాలజీ డెవలప్మెంట్ లేకపోయింది అనుకోండి, ఆఫ్లైన్ క్లాస్ అంటే ఇప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నవ్ డేస్ బికాస్ ఆఫ్ కరోనా పాండమిక్. ఈ కరోనా మహమ్మారి వల్ల ఇట్లా ఆఫ్లైన్ క్లాసులు చేయలేకపోయాం, పెట్టుకోలేకపోయారు. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ టెక్నాలజీ. వీడియో కాన్ఫరెన్స్, వీడియో కాల్, it is also technology. Need not go to any place wherever we like. Just open the site and enjoy ourselves. ఆ సైట్ ఓపెన్ చేస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇక మనం దాన్ని చూసుకోవచ్చు. అక్కడికే వెళ్ళాలి, అది ఆ లైబ్రరీకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళి ఆ బుక్కే చూడాలి, కాలేజీ లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్ చూడాలనే అవసరం లేదు. మనకు కావాల్సిన బుక్ కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకసారి నెట్లో కొడిస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఒకసారి ఆఫ్ చేద్దాం. సో ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద టెక్నాలజీ. ఓకే. సో హియర్ ఈజ్ ఏ క్వశ్చన్ అబౌట్ ఆఫ్ చేసావా? ఆఫ్ చేయి.